నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. హైదరాబాద్ హెచ్ఐటెక్స్ లో ఆగస్టు 13, 14, 15 తేదీల్లో జరగనున్న 14వ CNC 2026 కేబుల్ నెట్ కాన్ఫరెన్స్ సదస్సు వివరాలను CNC గ్రూప్ చైర్మన్ రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ కేబుల్ టీవీ MSOలు ఇంటర్నెట్ టెలికాం సర్వీసెస్ ఇన్ఫ్రా సంఘం అధ్యక్షుడు మిద్దెల జితేందర్ వెల్లడించారు. కేబుల్ టీవీ బ్రాడ్ బ్యాండ్ OTT IPTV FTTH AI సైబర్ సెక్యూరిటీ తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సదస్సులో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కేబుల్ రంగంపై తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా 3 నుంచి 4 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో చిన్న మధ్య తరహా కేబుల్ ఆపరేటర్లు తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారని అన్నారు. కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని మిద్దెల జితేందర్ కోరారు. ఈ నిధులతో సాంకేతిక ఆధునీకరణ, పరికరాల కొనుగోలు, శిక్షణ, మౌలిక వసతులు, కార్మికుల సంక్షేమానికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు మిద్దెల జితేందర్. నేను తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ టెలికాం సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుని. మాకు సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులు భాస్కర్ గారు, అదేవిధంగా CNC గ్రూప్ చైర్మన్ రాము గారు, మా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి. మరి ఇది ఈ కేబుల్ టెక్నాలజీ అనేది CNC గ్రూప్ ఆధ్వర్యంలో దాదాపుగా 14 సంవత్సరాల నుంచి ఈ ఉన్నటువంటి మన 2 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కేబుల్ ఇంటర్నెట్ టెలికాం సర్వీస్కి సంబంధించినటువంటి టెక్నాలజీని అందించే విషయంలో మా సోదరుడు రాము గారు దాదాపుగా 14 సంవత్సరాలు వ్యయ ప్రయాసాలకు కొరిగి అసలు మిగిలకున్నా కూడా వారు ఈరోజు మా కేబుల్ అండ్ ఇంటర్నెట్ టెక్నికల్గా ఉన్నటువంటి అనేక సమస్యలు ఇక్కడ తీసుకొచ్చి మాకు మా కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఈ సర్వీసెస్ వారందరికీ ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా CNC గ్రూప్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ 13, 14, 15 తేదీలలో ఇక్కడ మరి ఇది ఎగ్జిబిషన్ జరపడం జరుగుతుంది కేబుల్ని. కాబట్టి 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసేసి మరి ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ వరల్డ్ వైజ్ గా ఇప్పుడు టెక్నాలజీ అంతా బాగా వెలిసింది. దీంట్లో మనం కేబుల్ పూర్వం నుంచి గత 30 సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఛానల్ ఇస్తూ దాదాపుగా 1000 ఛానల్స్ వరకు ఎదిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఇంటర్నెట్ కూడా ప్రముఖంగా ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ ఏది సాధ్యపడతలేదు. కాబట్టి కేబుల్ ఆపరేటర్ ఈరోజు ఒకవైపు కేబుల్ ఇస్తూ, ఆ తర్వాత ఇంటర్నెట్ ఇస్తూ, అదేవిధంగా OTT సర్వీసెస్ ఇస్తూ ఇట్లా ప్రజలకు కావాల్సినటువంటి అనేక సదుపాయాలు, టెక్నాలజీని అందిస్తూ ఈరోజు ఇంటర్నెట్ అండ్ కేబుల్ ఆపరేటర్ రూపకంగా ఉన్నటువంటి ఆపరేటర్స్ అందరూ మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎవరి మీద ఆధారపడకుండా, ఇట ప్రభుత్వాలు కూడా సహకరించకున్నా కూడా సొంత పెట్టుబడితో పెట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మా కేబుల్కి సంబంధించిన ఇంటర్నెట్ కేబుల్కి సంబంధించిన ఆపరేటర్లంతా ఈరోజు మరి ఒకవైపు ఉపాధి కల్పిస్తూ, ఒకవైపు మరి రాష్ట్రంలో టెక్నాలజీ అనేది డోర్ టు డోర్ అందించే విషయంలో మొదటి నుంచి కృషి చేస్తున్న దాదాపు 30 సంవత్సరాల నుంచి. మరి దానికి అనుగుణంగా ఈరోజు సోదరుడు ఈరోజు నష్టం పోయినా కూడా ఈరోజు మరి ఈ CNC గ్రూప్ ఆధ్వర్యంలో మరి ఇవన్నీ ఈ కార్యక్రమం మనకి ఇక్కడ కేబుల్ ఎక్స్పో పెట్టడం, దీనికంతా అతనికి కోఆపరేట్ చేసి అందరూ వచ్చి ఇక్కడ నూతన టెక్నాలజీని ఆస్వాదించి ప్రజలకు అందించే విషయంలో మీరందరూ తోడ్పాటును అందించాలన్నట్టుగా 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బ్రాడ్కాస్టర్స్, MSOలు, మరి ఇంటర్నెట్ ప్రొవైడర్స్, టెలికాం సర్వీసెస్, ఇన్ఫ్రా వాళ్ళు, ఆ ఇంటర్నెట్ అండ్ MSOస్ అందరూ ఇక్కడికి విచ్చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొస్తున్నటువంటి అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నికల్ టీమ్ని, టెక్నాలజీని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి రామ్ గారు CNC గ్రూప్ తరఫున మరి ఈ దానికి అందరూ హాజరై మరి దీన్ని జయప్రదం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా చాలా కాలం నుంచి కూడా కేబుల్ ఆపరేటర్, ఇంటర్నెట్ ఆపరేటర్లను సెటిసైజ్ చేస్తూ ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలన్నట్టుగా చాలా సందర్భాలలో కోరినాం. నూతనంగా మరి ఏర్పడినటువంటి దాంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక కేబుల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా ముఖ్యమంత్రి గారికి ఈ ఛానల్స్ ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కేబుల్ ఆపరేటర్ల మనుగడ కోసం కొంత ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో ఒక 100 కోట్లతో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు, మరి టెలికాం సర్వీస్ సంబంధించిన వాళ్ళంతా మరి వారికి ఒక ఉపాధి రూపకంగా ఒక హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒక కార్పొరేషన్ ఏర్పరిచి బాగోగులు చూసే విషయంలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ
మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్న 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేబుల్ ఇంటర్నెట్ మిగతా సంస్థల వాళ్ళందరికీ ఈ కేబుల్ సిఎన్సి గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కేబుల్ విజన్ కు కేబుల్ టెక్ దానికి మీరందరూ వచ్చి ఈ టెక్నాలజీని అంతా ఆస్వాదించగలరని తెలియజేస్తూ మరొక్కసారి రాము గారికి సోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 14 సంవత్సరాలు నిరంతరంగా ఈ టెక్నాలజీని అందిస్తున్నటువంటి కేబుల్ ఆపరేటర్ ఇంటర్నెట్ ఆపరేటర్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.